కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని నీలో నన్నే దాచుకోన నువ్వే నేనని చందమామే నువ్వని వెన్నెలేమో నేనని నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని చిరుజల్లే కురిసిన చిరుచమటే మనసున నువ్వో క్షణం దూరం అయితే ఊపిరి ఆగేనా హరివల్లే మెరిసెనా సిరివల్లే విరిసెనా నీతో ఉంటే ఇంత అందంగా లోకం చూస్తున్నా. దేవుడా, ఈరోజు ఝాన్సీ గారు నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్తానన్నారు. అది తన మనసులో ఉన్న ప్రేమ గురించి అనుకుంటున్నాను. అదే కావాలి. ఏ ఆటంకం లేకుండా తన ప్రేమ బయటపడేలా అనుగ్రహించు స్వామి. ఇంట్లో నుంచి ముందే బయలుదేరింది కదా, మరి కనిపించట్లేదేంటి? ఒకవేళ ఇంకా రాలేదా? తను రాకుండా ఉండదే. హలో, చెప్పండి. మీరు చెప్తానని నన్ను చెప్పమంటారేంటండి? ఎందుకీ మీరెక్కడున్నారు? నా సంగతి సరే, మీరెక్కడున్నారు? నేను ఇక్కడే టెంపుల్లో ఉన్నాను. ఏ టెంపుల్? అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో. ఏంటి? మరి లేకపోతే ఏ టెంపుల్లో ఉంటాను? మీరు చెప్పిన టెంపుల్లోనే ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసు. అంటే తెలిసే నన్ను ఆట పట్టించాలని అడిగారా? కాదు, మీరు ఎలా ఆడతారో చూద్దామని అడిగాను. చూసారా? చూస్తున్నాను. మరి మీ చూపులు నా వీపు గుచ్చుకోవట్లేదే. కాసేపు ఆగండి, డైరెక్ట్ గా హృదయానికే గుచ్చుకుంటాయి. అంటే మీరు నాకు ఎదురుగానే ఉన్నారన్నమాట. ఎక్కడున్నారండి? అంత ఈజీగా చెప్పేస్తే ఎలా చెప్పండి? మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా, దొంగల్ని పట్టుకోవడం కాదు, నన్ను పట్టుకోండి చూద్దాం. ఎప్పుడో పట్టుకుందాం అనుకున్నాను, కానీ మీరే చిక్కినట్టే చిక్కి అందకుండా పోతున్నారు. మీరు అనుకోగానే నేను అందిపోతే అందులో అందమేముంటుంది? అలాగా? ఇన్స్పెక్టర్ గౌతమ్నే ఛాలెంజ్ చేస్తున్నారన్నమాట. అయితే కాసుకోండి. అయితే పట్టుకోండి.
ఆంటీ? ప్రియాంక, ఏంటాంటీ మనిద్దరం గుడిలో భలే కలుస్తున్నాం. ఐ థింక్ మనిద్దరికి ఏదో బాండింగ్ ఉంది. నా పొందుంది. దేవుడా, నేనేదో గౌతమ్ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకుపోదామని వస్తే వీళ్ళొచ్చారేంటయ్యా? ఏంటాంటీ ఇలా కంగారుగా కనిపిస్తున్నారు? ఏం లేదు, కంగారేం లేదు. అయినా అదేంటి వదిన గారు, సాయంత్రం పార్టీకి ఇన్వైట్ చేశాం కదా, ఇప్పుడు గుడికొచ్చారు. మీరు పార్టీకి వస్తున్నారా లేదా? వస్తున్నానండి. గుళ్ళో ఎంతసేపు ఉంటాం? ఓ గంటో లేదో అరగంటో, అంతే కదా? అవునవును, అంతే. అయినా నువ్వేంటమ్మా, పార్టీ ఇస్తున్నామని ఎవరిని బయటికి రావద్దంటావా, ఊర్లో తిరగొద్దంటావా? అది కాదమ్మా, కొంతమంది సాయంత్రం పార్టీ అయినా కూడా ఉదయం నుండి అదే మూడ్లో ఉంటారు. అందుకే అడుగుతున్నా తను పార్టీకి వస్తున్నారో లేదో అని. అసలు పార్టీ ఇచ్చేవాళ్ళు గుడికి రాగాలేంది, పార్టీ పుచ్చుకునే వాళ్ళు రావడంలో ఆశ్చర్యం ఏముందండి? మరే భలే చెప్పారా ఆంటీ. ఇప్పుడు కాని ప్రియాంక గౌతమ్ని ఝాన్సీని ఒకేసారి చూసిందంటే వామ్మో, కొంపలంటుకుపోతాయి. మీరు రెగ్యులర్ గా వస్తుంటారా లేదా ప్రత్యేకించి ఈరోజు పని మీద వచ్చారా? అది ఆంటీ రెగ్యులర్ గానే వస్తారమ్మా, కానీ ఈ రోజు మాత్రం మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు కదా ఆంటీ? అదే ఆంటీ, లాస్ట్ టైం నేను మీతో ముడుపు కట్టించాను కదా, మీకు ఆ కోరిక నెరవేరింది కదా, ఆ మొక్కు తీర్చడానికి వచ్చారు అంటున్నా. ఇంతకు మీరొక్కరే. అమ్మా, ఆంటీ ఏరి? అదే ఎటువైపు వెళ్లారు? ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. సర్లే పద, తను లోపలికి వెళ్ళుంటారులే. దేవుడా, ఏంటి నాకీ పరిస్థితి? నీ గుడికొచ్చి దాక్కునేలా చేస్తున్నావా? అసలు ఈ గౌతమ్ ఎక్కడున్నాడో? గౌతమ్ సార్ కదా? అవునే, పద మాట్లాడదాం. పద పద. సార్, మీరు ఎస్ఏ గౌతమ్ గారు కదా? అవును సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. అదేంటి, సినిమా హీరోలకు కదా ఫ్యాన్స్ ఉండేది, పోలీస్ ఆఫీసర్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? వాళ్ళు రియల్ హీరో అయితే మీరు రియల్ హీరో సార్. నిజంగానే నేను మీకు తెలుసా, లేదంటే ఆట పట్టిస్తున్నారా? అయ్యో, పోలీసులు ఎవరైనా ఆట పట్టిస్తారా సార్? మీరు నిజంగానే మాకు తెలుసు. మేము మిమ్మల్ని ప్రెస్ మీట్ లో చాలా సార్లు చూసాం. సొసైటీలో ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగా మాట్లాడతారు. అవునా, ఏ ప్రెస్ మీట్ చూశారు? అదే సార్, ఒక అమ్మాయిని యాసిడ్ దాడి నుంచి కాపాడిన తర్వాత అమ్మాయిల సేఫ్టీ గురించి ప్రెస్ మీట్ పెట్టారు కదా.
ప్రెస్ మీట్లో మీరు అమ్మాయిలకి ధైర్యం చెప్పిన విధానం మా అందరికీ నచ్చింది సార్. ఆ టైంలో ఎటువంటి ఆపదలో ఉన్నా ఫోన్ చేయమని మీ నెంబర్ పబ్లిక్ ఇచ్చారు కదా, అప్పుడు నేను మీ నెంబర్ కూడా సేవ్ చేసుకున్నాను సార్. చూడండి. దానివల్ల నాకు ప్రియాంక అనే ఒక జిడ్డు తగిలింది. ఆ అమ్మాయిని యాసిడ్ దాడి నుండి కాపాడిన వీడియో కూడా చాలా వైరల్ అయింది సార్. రీసెంట్ గా చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్ ని పట్టుకుంది కూడా మీరే కదా సార్? ఎస్. మా అమ్మాయిలందరి తరపున మీకు ఒక బిగ్ థ్యాంక్స్ సార్. సార్ ఒక సెల్ఫీ సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. జరగండి, జరుగు. ఒక్క నిమిషం సార్. ఏ చాలు రావే. సార్ హ్యాండ్ పెట్టండి. ఇక చాలు, నువ్వు రావే. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఒక ఆటోగ్రాఫ్ కావాలి. ఎక్కడ? నా చేతి మీద సార్. ఇదిగోండి సార్. వాళ్ళేదో సెల్ఫీలు అడిగారనుకో, ఈయన గారు హీరో హీరోయిన్లకి ఫోజ్ ఇచ్చినట్టు సెల్ఫీలకి ఫోజ్ ఇస్తున్నారు. చిచి, ఈ మగళ్ళే ఇంత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడి మొత్తం వెతికాను. ఝాన్సీ నాకు కనిపించకుండా ఎక్కడ దాక్కుంది? అమ్మయ్యా, గౌతమ్ ఒక్కడే ఉన్నాడు. ఏదో ఒకటి మాట్లాడి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవచ్చు. అయినా వాడు ఆ పైనేం చేస్తున్నాడు? గౌతమ్! ఏయ్ గౌతమ్! గౌతమ్! ఓరి దేవుడు, ఈ టైంలో తింగరదేంటి గుడికి వచ్చింది? ఇప్పుడు తను నన్ను చూసిందంటే జిడ్డులో అంటుకుంటుంది, జిగురులో అతుక్కుపోతుంది. రే గౌతమ్! గౌతమ్! పొరపాటు నా దృశ్యం ఝాన్సీ కంటపడితే ఇంకేమైనా ఉందా? ఇప్పుడిప్పుడే పాకాలు పడుతున్న నా ప్రేమ పల్చన పడుతుంది, బూడిదలో పూసిన పన్నీర్ అవుతుంది. రే వదినా, ఎక్కడికి వెళ్ళిపోయారు? మాతోనే వచ్చారు, సడన్ గా మాయమైపోయారు. అది అది నిమ్మకాయల దీపాలు వెలిగిద్దామని వెళ్ళాను. ఏంటి నిమ్మకాయల దీపాలా? కర్మరా బాబు, ఈవిడికన్ని అనుమానాలు, ఆశ్చర్యాలి. ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏవో నిమ్మకాయల దీపాలు వెలిగించడానికి వెళ్ళారట. అదేంటి కొత్తగా వింటున్నాను. నేను కూడా అదే అడుగుతున్నా. అదేనమ్మా. అదిగో ఆ చెట్టు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది కదా. అవును ఉంది. అక్కడ నక్షత్రం ముగ్గు వేసి నిమ్మకాయల దీపాలు పెట్టి దేవుణ్ణి కోరుకుంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తాడంట. అవునా ఆంటీ? నిజమా? నిజమమ్మా. అదిగో అందరూ అదే నమ్ముతారు. సరే అయితే నేను కూడా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తాను. అమ్మ పద. పదండి ఆంటీ. పదండి పదండి పదండి. అమ్మా పద. గౌతమ్ గారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా. నీకో విషయం చెప్పనా? నేనైతే లవ్ ఇట్ ఫస్ట్ సైటే, అంతే. ఇదేంటే లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనేస్తుంది? నేను లవ్ చేయకూడదా? తను పోలీస్ ఆఫీసరే.
పోలీస్ ఆఫీసర్ అయితే లవ్ చేయకూడదా? పోలీస్ ఆఫీసర్లకి పెళ్లిళ్ళు కావా, పెళ్ళాలు రారా? సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేష్ ని మీనాక్షి చౌదరి ప్రేమించలేదా? హిట్ 3 సినిమాలో నానిని శ్రీనిధి శెట్టి ప్రేమించలేదా? అలాగే నేను కూడా గౌతమ్ గారిని ప్రేమిస్తున్నాను. ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉంది కదా. ఫస్ట్ మెసేజ్ తో స్టార్ట్ చేసి తర్వాత కాల్స్ చేయడం మొదలు పెట్టి ఆ తర్వాత డైరెక్ట్ గా మీట్ అయ్యి లవ్ లోకి దించేస్తాను. ఏం మాట్లాడుతున్నారు? పిచ్చి ఏమైనా పట్టిందా మీకు? లవ్ గివ్ అంటున్నారేంటి? ఏంటి ఏంటి సంగతి? అసలు గౌతమ్ సార్ తో ఎందుకు మాట్లాడారు? ఏ మాట్లాడకూడదా? కూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేనెవరు అనేది మీకు అనవసరం. కానీ మీరిలా ఇంకోసారి గౌతమ్ గారితో సెల్ఫీలు దిగడం, గౌతమ్ సార్ ని ప్రేమలో పడేయాలనుకోవడం ఇలాంటివి చేశారనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. అలాంటివే చేస్తాం. నీకేంటి? నువ్వెవరు మాకు చెప్పడానికి? నువ్వేమైనా గౌతమ్ సార్ లవర్వా? పోనీ గౌతమ్ సార్ ఏమైనా నీ బాయ్ ఫ్రెండా, లేకపోతే నీ మొగుడా? అవును, గౌతమ్ గారు నా లవ్వరే, నాకు కాబోయే మొగుడే. ఏంటి ఎందుకు అలా చూస్తున్నారు? ఎందుకా? నువ్వు కూడా మాలాగే ఊహల్లో ఉన్నందుకు. ఊహల్లో ఉండడం ఏంటి? నిజంగానే చెప్తున్నాను. మేం నమ్మాలా? నమ్మాలి. ఎలా నమ్మాలి? ఏంటి నన్నే ప్రూఫ్స్ అడుగుతున్నారా? నిన్నే అంటే నువ్వేమైనా ఆకాశం నుంచి ఓడిపడ్డావా? ఒక్క నిమిషం ఉండండి. చూడండి. అవును, నిజమేనే. ఇప్పటికైనా అర్థమైందా? గౌతమ్ గారు నా లవర్, నాకు మాత్రమే లవర్. నాకు కాబోయే మొగుడు. ఓకే? ఇక నుంచి మీరు గౌతమ్ గారిని కన్నెత్తి చూడడానికి వీల్లేదు. సార్ మీకు అన్నయ్యతో సమానం. సర్లే. అరే సర్లే అంటే కుదరదు. ఇప్పుడు సర్లే అని మళ్ళీ తర్వాత సైట్ కొడతారు. నాకు తెలుసు ఈ జెన్జీ గర్ల్స్ మరీ దారుణంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ప్రతిజ్ఞ చెయ్యాలి. ఎస్, గౌతమ్ గారు మీకు అన్నయ్య అని మీరంతా ప్రతిజ్ఞ చెయ్యాలి. అదేం కుదరదు. కుదరదు అంటే కుదరదు. కమాన్, చేతులు చాపండి. చాపండి. నేను చెప్పినట్టు మీరందరూ చెప్పాలి. హైదరాబాద్ నా మాతృభూమి. అందులో ఉండే ఎస్ఐ గౌతమ్ గారు మీ సహోదరుడు. మీరు ఎస్ఐ గౌతమ్ గారిని ప్రేమించకూడదు. ఆయన వైపు కన్నెత్తి చూడకూడదు. చనువుగా మాట్లాడకూడదు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లంటూ మీద పడకూడదు. నేను ఎస్ఐ గౌతమ్ గారిని ప్రేమించను. ఆయన వైపు కన్నెత్తి చూడను. చనువుగా మాట్లాడను. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లంటూ మీద పడిపోను. ఆయన ఝాన్సీ మేడం కి మాత్రమే సొంతం. వీలుంటే వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి సర్వదా కృషి చేస్తాం. ఆయన ఝాన్సీ మేడం కి మాత్రమే సొంతం. వీలుంటే వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి సర్వదా కృషి చేస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి, మా నాన్న మీద ఒట్టేసి, మా కులదైవం మీద ఒట్టేసి చెప్తున్నాము. చెప్పండి. మా అమ్మ మీద ఒట్టేసి, మా నాన్న మీద ఒట్టేసి, మా కులదైవం మీద ఒట్టేసి చెప్తున్నాను. గౌతమ్ గారు మీ అన్నయ్య. మీ అన్నయ్య గౌతమ్ సార్. చెప్పండి. గౌతమ్ సార్ మా అన్నయ్య. మా అన్నయ్య గౌతమ్ సార్. అర్థమైంది కదా? అర్థమైంది. ఇక చేతులు దించండి. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా మీరు సార్ ని ఈ దృష్టితోనే చూడాలి. ప్రేమ దోమ అంటే
దోమకాటుకి బలైపోతారు, జాగ్రత్త. మీ అమ్మ నాన్నల మీద ఒట్టేశారు, మీ కులదైవం మీద ఒట్టేశారు. ఒట్టు తీసి గట్టు మీద పెడితే మానిక్యూర్ చేసుకోవడానికి చేతులు, పెడిక్యూర్ చేసుకోవడానికి కాళ్ళు ఉండవు. ఇక మేము వెళ్ళొచ్చా? ఫైనల్ గా ఒకసారి గౌతమ్ సార్ మీ అన్నయ్య అని చెప్పి వెళ్ళండి. చెప్పండి, గౌతమ్ సార్ మా అన్నయ్య. ఓకేనా? ఇక వెళ్ళండి, పదండి, వెళ్ళండి. నకరాలు చేస్తున్నారు, నకరాలు. నా దగ్గరే నకరాలు చేస్తారా? ఈ ఝాన్సీ అంటే ఏమనుకుంటున్నారు? ఈ ఝాన్సీ అంటే కోటే బొడికిపోతుంది. అలాంటిది వీళ్ళంతా గౌతమ్ గారు ఎప్పుడు వచ్చారు? కొంప తీసి నేను చెప్పిందంతా వినేశారా? మీరు కళ్ళు మూసుకోండి. ఏ పారిపోదామనే? నేను చెప్పేది వినిపించాలి కానీ కనిపించాలని లేదు కదా. ఇవాళ నేను మా బావకి నా ప్రేమ విషయం చెప్పేశాను. వావ్, రియలీ? ఇంతకీ ఏదో ఫ్యామిలీ అన్నారు, ఎవరా ఫ్యామిలీ?